నందువా ఎంత మాట ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అది నిముక్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులము ఇంత ఎలా. అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుని భార్యకు గంగా గర్భమును జయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిద్రేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరసి పుత్రుడు కాడా. అతను పంచమ జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చాండాలంగానే ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పదపరిచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ జనులను పీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భ అవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన ఆ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందుకు? నాయన తాత, ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టుగా మమ్మాడికి క్షాత్ర పరిచయే. క్షాత్రం ఉన్నవారే క్షత్రియులు, వారిలో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొన్నట్టుకు అర్హులు నాయన. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? భైరవ సామ్రాజ్యంలో స్వస్థ సామ్రమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకిత నిమూర్తాది శక్తుల్ని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్థవరత్న శక్తి కిరీటము వేగముగా తెమ్ము. మామ ఖాండాల సారభౌమ సురసుర మనోమ మందిత సువర్ణ సింహాసనము తెప్పించుము. పరిజనులారా, పుణ్య భాగీరథ నది తోయము అందుకోండు. కళ్యాణ ప్రాప్తులారా, మంగళ దుర్యామరణి యములను దుస్సరణీయముగా అమలకనిండు. వందమానిగులారా, కర్ణ మహారాజును క్షయవారము కావింపుడు. పుణ్యామనులారా, వీరులకు పాల భాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్దు బహుజన సుకృత పరిపాల సౌలభ్య సహజ కవచ వజ్ర వైడూర ప్రభావ తోటకి పాంచల చల రేగ వీరగంధం నిద్రాంచుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున సర్వదా సర్వదా శస్సదా సస్సదా ఈ కుల కలక మహాపైతమును శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా. సబదు సబదు దుర్జయ శత్రు సముద్రంభణ గర్జా గర్జరిత సముపాద్యత సమగ్ర శౌర్యధర విక్రయకృత సుయోధన